Hi friends, welcome back to our computer class. ఈరోజు మనం MS Excel లో ఎడిటింగ్ గ్రూప్ గురించి నేర్చుకుందాం. మనకు హోమ్ ట్యాబ్ లో ఇంతవరకు మనం క్లిప్ బోర్డ్, ఫాంట్, అలైన్మెంట్, నెంబర్, స్టైల్స్, సెల్స్ ఈ గ్రూప్స్ గురించి నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు ఎడిటింగ్ గ్రూప్ గురించి నేర్చుకుందాం. ఈ ఎడిటింగ్ గ్రూప్లో మనకు చూడండి, ఇక్కడ లాస్ట్లో ఉంది కదా పైన రిబ్బన్లో, ఎడిటింగ్ గ్రూప్లో ఆటో సమ్, ఫిల్, క్లియర్, నెక్స్ట్ సార్ట్ అండ్ ఫిల్టర్, నెక్స్ట్ ఫైండ్ అండ్ సెలెక్ట్ ఇవి ఉన్నాయి కదా. ఇందులో ఫస్ట్ది ఆటో సమ్. ఆటో సమ్ అనేది ఫార్ములా, ఇవన్నీ క్యాలిక్యులేషన్కి సంబంధించినవి. ఆటో సమ్ అనేది చూడండి, ఇక్కడ మనకు జీరోలో సి కాలం చూసారు కదా, ఇక్కడ సి కాలం. ఈ సి కాలంలో శాలరీ ఉంది, శాలరీ ఎంప్లాయీస్ శాలరీ గురించి ఉంది. అయితే ఇక్కడ మొత్తం మనకు ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? 10 మెంబర్స్ ఉన్నారు. ఈ 10 మెంబర్స్ యొక్క శాలరీ ఇక్కడ ఉంది సి కాలంలో. ఇప్పుడు ఆటో సమ్ అంటే చూడండి, ఇక్కడ సెల్, యాక్టివ్ సెల్ 12th రోలో పెట్టండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ శాలరీ సెలెక్ట్ చేసి, ఇలాగ సెలెక్ట్ ఎలా చేయాలి? షిఫ్ట్ ప్రెస్ చేసి డౌన్ యారో క్లిక్ చేస్తుండాలి. ట్వెల్త్ రో వరకు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇప్పుడు ఆటో సమ్, ఓకే, ఇక్కడ ఏమొచ్చింది మనకి? 7,20,600 వచ్చింది. చూడండి ఇక్కడ లాస్ట్లో. ఓకేనా, ఇది టోటల్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ డిలీట్ చేసి ఇలా సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసి ఆటో సమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏమైంది? 7,20,600 చూపించింది. ఓకే, ఇక్కడ మనం ఒక 5,000 యాడ్ చేద్దాం. ఎంటర్ కొట్టండి. ఏమైంది? ఇక్కడ 5,000 ఇంక్రీజ్ అయింది. చూడండి, ఇక్కడ ఒక మనకు ఫార్ములా అనేది యాడ్ అయింది. ఈజ్ ఈక్వల్ టు సమ్ బ్రాకెట్ C7:C11 అంటే సి అనే కాలం ఉంది. ఓకే, సి అనే కాలంలో 7th రో ఉందా? ఈ 7th రో, ఈ 7th రో నుంచి ఇది క్యాలిక్యులేషన్ తీసుకుంది. ఓకే, ఇక్కడ యాక్చువల్గా మనం ఏం చేసినాం? మనం మొత్తం సెలెక్ట్ చేసినాం, కానీ ఇక్కడ మనకు మిస్ అయింది. అందుకని ఇక్కడ మనకు యాడ్ అవ్వలే. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా వాల్యూ యాడ్ చేద్దాం. ఎంటర్ కొట్టండి. చూడండి, మళ్ళీ ఇక్కడ ఫార్ములా అప్లికబుల్ అయిందో లేదో చూడాలి. మళ్ళీ ఇది డిలీట్ చేయండి. డిలీట్ చేసి మళ్ళీ ఇది మొత్తం సెలెక్ట్ చేయండి. వాల్యూస్ సెలెక్ట్ చేసి ఆటో సమ్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు ఎంత వచ్చింది? 10,25,600 వచ్చింది టోటల్. అంటే ఇది 10 మెంబర్స్ ఎంప్లాయీ శాలరీస్ 10,25,600. ఇందులోంచి ఒకరి శాలరీ డిలీట్ చేయండి. ఎంటర్. చూడండి, ఇక్కడ డిలీట్ చేస్తే ఫార్ములా తీసుకోవట్లేదు. ఓకే, చూడండి ఇక్కడ తీసుకుంటుంది ఫార్ములా. మళ్ళీ ఇక్కడ వాల్యూ మార్చండి. వాల్యూ మార్చి ఎంటర్ పెట్టినా కూడా మనకు ఆటో సమ్ అవ్వట్లేదు. మనకు కంటిన్యూషన్ ఉండాలన్నమాట ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు చూడండి, మళ్ళీ సెలెక్ట్ చేయండి అన్ని శాలరీస్, ఆటో సమ్ ఎంత వచ్చింది? ఇక్కడ
16,06,200 వచ్చింది. ఇందులోంచి ఒక డిలీట్ చేయండి, డిలీట్ అంటారు. ఇప్పుడు వాల్యూ తగ్గింది, మళ్ళీ ఇది డిలీట్ చేయండి. చూడండి తగ్గుతుంది. ఇప్పుడు ఎంటర్. మళ్ళీ ఇక్కడ మీరు శాలరీ కనుక మళ్ళీ యాడ్ చేశారనుకోండి, ఎంటర్ కొట్టండి, వాల్యూస్ పెరుగుతుంటుంది. ఈ విధంగా ఆటోమేటిక్గా సమ్ అంటే యాడ్ అవుతుంటుంది అనమాట. మనం కూడడం అంటాం కదా తెలుగులో, ఆటోమేటిక్గా ఇక్కడ టోటల్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది ఆటో సమ్ యొక్క యూజ్. ఇలాగా మనం ఒకసారి ఫార్ములా ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీరు ఏం మార్చినా ఇక్కడ మళ్ళీ మొత్తం టోటల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫార్ములా ఉంది కదా C2:C11, ఈ 2 నుంచి 11 వరకు ఫార్ములా అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి ఫార్ములా బార్లో C2 సమ్ బ్రాకెట్లో C2:C11. అది C2 ప్లేస్లో C6 పెట్టండి. C6 పెడితే ఏమైంది, 6 నుంచి 11 వరకే మనకు అది అప్లికబుల్ అవుతుంది ఫార్ములా. ఇక్కడ నువ్వు డిలీట్ చేసి ఎంటర్ పెట్టినా కూడా ఏం మారదు. ఇక్కడ కూడా ఏం పెట్టినా కూడా ఇక్కడ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. ఓకే చూడండి, ఇప్పుడు 2000 కొడుతున్నా, ఎంటర్. ఏమైనా మారిందా? మారలేదు. 3000 పెట్టినా, మారిందా? మారలేదు. ఎందుకు అంటే చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి దీని మీద, ఈ వాల్యూ మీద. ఇక్కడ ఏముంది ఫార్ములా C6:C11 అంటే C6 నుంచి C11 వరకు ఉన్న వాల్యూస్ మాత్రమే ఇక్కడ ఫార్ములా కిందకి వస్తాయి అన్నమాట. స్టార్టింగ్ నుంచి రావాలంటే ఏం చేయాలి, ఈ రో నెంబర్ ఏముంది C2 అని ఉంది. ఇక్కడ చూడండి అడ్రస్ ఇక్కడ చూపిస్తుంది మనకి, అడ్రస్ బార్లో నేమ్ బాక్స్లో C2. కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ క్లిక్ చేసి C2:C11 అని పెట్టాలి. మనం పెట్టేస్తే చూడండి ఇక్కడ మొత్తం సెలెక్ట్ అయిందా అంటే ఇప్పుడు ఇదంతా ఫార్ములా అప్లికబుల్ అనమాట. ఇప్పుడు మనం ఏ వాల్యూ చేంజ్ చేసినా కూడా మనకు వాల్యూస్ చేంజ్ అయిపోతాయి. ఇది ఆటోసమ్ యొక్క యూజ్. ఆటోసమ్లో యావరేజ్ అంటే ఇందాక మనం సమ్ చేసినాం, ఇప్పుడు వీటంతా యావరేజ్ తీసుకోవాలి. సరే ఈ రెండింటి యావరేజ్ చూద్దాం. 30 days 24 days ఈ రెండు సెలెక్ట్ చేసి ఆటోసమ్లోకి వెళ్ళి యావరేజ్ క్లిక్ చేయండి. అంటే ఈ రెండింటి యావరేజ్ ఎంత 27 వచ్చింది. చూడండి ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ D2:D3 అంటే D అనే కాలంలో 2, 3 వాల్యూస్ మాత్రమే ఇక్కడ యావరేజ్ చేసింది. ఇదనమాట. ఇక్కడ ఆటోమేటిక్గా ఇవన్నీ షార్ట్ కట్స్ మనకి ఫార్ములాస్లో. ఓకే సమ్ము, యావరేజ్, మ్యాక్సిమం, మినిమం ఇవన్నీ ఫార్ములాస్, డైరెక్ట్ ఫార్ములాస్ అన్నమాట. కౌంట్ నెంబర్స్. ఓకే ఈ ఎంఎస్ ఎక్సెల్ వల్ల యూజ్ ఏంటంటే ఇక్కడ ఫార్ములాస్ అనేవి మెయిన్. ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్లో మనం క్యాల్కులేషన్స్ చేయడానికి ఎంఎస్ ఎక్సెల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఓకే కౌంట్ నెంబర్స్ చూడండి, ఇది వేరే ఫార్ములా. ఈ ఫార్ములా గురించి మనం తర్వాత నేర్చుకుందాం. ముందైతే సమ్ యావరేజ్ గురించి నేర్చుకోండి. ఓకే నెక్స్ట్ వచ్చేసి క్లియర్. ఇక్కడ ఫార్మాట్స్, కాంటెంట్స్, కామెంట్స్, హైపర్ లింక్స్ ఏమైనా మనకు ఈ ఫైల్లో ఉంటాయి కనుక అవి క్లియర్ చేసుకోవడానికి ఈ క్లియర్ అనేది ఉపయోగిస్తారు. ఫిల్ డౌన్, ఫిల్ రైట్, ఫిల్ అప్, ఫిల్ లెఫ్ట్ అనేది చూడండి. ఇక్కడ మనం కర్సర్ ఇక్కడ పెట్టాము. ఫిల్ డౌన్ అనండి, ఏమైంది పైన వాల్యూనే కింద కూడా ఫిల్ అయిపోయింది. ఓకే మళ్ళీ ఇక్కడ ఈ C3లో చూడండి, 3rd రోలో సెలెక్ట్ చేయండి, మళ్ళీ ఫిల్. ఇప్పుడు ఫిల్ లెఫ్ట్ కొట్టండి, ఏమైంది ఈ రైట్లో ఉన్న వాళ్ళు అనేది ఇక్కడ రీప్లేస్ అయింది లెఫ్ట్లో. ఓకే
చూడండి సబ్ టోటల్ ఈ 101 C2 C3 ఈ క్యాలిక్యులేషన్ తీసుకుంది. ఇలాగ ఫిల్ మెథడ్ అంటే ఇదన్నమాట. ఫిల్ రైట్ అంటే రైట్ ఉన్నది ఇక్కడ ఫిల్ ఈ లెఫ్ట్లో ఉన్నది రైట్కి ఫిల్ అవుతుంది. లెఫ్ట్ అంటేనేమో చూసారు కదా ఇప్పుడు వాల్యూస్ రైట్ అని క్లిక్ చేయగానే రైట్లో ఉన్నది లెఫ్ట్కి వచ్చేసింది అన్నమాట. చూడండి రైట్ ఇక్కడ 24 మీద పెట్టాము. ఇప్పుడు ఫిల్లో రైట్ అంటే ఏమైంది ఇక్కడ లెఫ్ట్లో ఉన్న వాల్యూ అనేది దీనికి లెఫ్ట్లో ఉన్నది రైట్కి వచ్చేసింది. ఇట్లా రీప్లేస్మెంట్కి ఇవి వాడతాం అన్నమాట మనం. ఇప్పుడు అప్పు చూడండి అప్ అంటే కింద ఉన్నది పైకి కాపీ అయిపోయింది. నెక్స్ట్ లెఫ్ట్ ఏంటంది చూడండి రైట్లో ఉన్నది లెఫ్ట్కి వచ్చేసింది. ఇలాగే మనం వాడుకోవచ్చు. ఫ్లాష్ ఫిల్ ఇది ఇప్పుడు అవసరం లేదు, తర్వాత చూద్దాం. ఓకేనా. ఫిల్ ఇప్పుడు క్లియర్ అంటే క్లియర్ ఫార్మాట్స్, క్లియర్ కాంటెంట్స్, కామెంట్స్. ఇక్కడ మనం MS వర్డ్లో ఇచ్చినట్టు ఇక్కడ మనం ఒక కామెంట్ ఇచ్చినాం అనుకోండి. చూద్దాం ఇక్కడ కామెంట్ ఏమని పెడదాం. ఇక్కడ తన శాలరీ 40,000 అనుకోండి. ఓకే ఇక్కడ his salary is 40,000 due to working days less అని ఒక కామెంట్ ఇచ్చినాం. ఇక్కడ చూడు కామెంట్ ఇవ్వగానే మనకి ఇక్కడ ఈ కార్నర్లో మనకు రెడ్ కలర్ చూపిస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఎప్పుడు చూసినా ఇక్కడ ఈ కామెంట్ అనేది ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఈ కామెంట్ తీసేయాలి. అప్పుడు ఏం చేయాలి మనం, అప్పుడు ఎడిటింగ్లో క్లియర్లోకి వెళ్ళి క్లియర్ కామెంట్స్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీద ఇక్కడ కామెంట్ క్లియర్ అయిపోయింది, అంటే డిలీట్ అయిపోయింది అనమాట. ఇలాగా మన కామెంట్స్ డిలీట్ చేసుకోవచ్చు ఇక్కడ ఎడిటింగ్లో క్లియర్లో. చూడండి క్లియర్ కామెంట్స్. అట్లా ఏమన్నా హైపర్ లింక్స్ ఉన్నా, ఏమన్నా ఫార్మాట్స్ ఉన్నా, కాంటెంట్స్ ఏమన్నా ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి. చూడండి ఇక్కడ ఇది కలర్ ఇద్దాం, ఒకసారి కలర్ పెడతాం. ఇలా కలర్స్ పెట్టాము, వీటిని మనం కాంటెంట్స్ అన్నాం. ఇప్పుడు చూడండి ఇక్కడ వీటిని నార్మల్ చేయాలంటే ఫార్మాటింగ్ కదా మనం చేసింది. దీన్ని క్లియర్ చేద్దాం. అప్పుడు ఏమైంది, మొత్తం క్లియర్ అయిపోయింది. ఇట్లా మనం ఫార్మాట్ని క్లియర్ చేయాలంటే క్లియర్ ఫార్మాట్ కొట్టాలి. కాంటెంట్ ఇక్కడ క్లియర్లో క్లియర్ కాంటెంట్స్ కొట్టండి. ఏమైంది, దాంట్లో ఉన్న వాల్యూస్ మొత్తం క్లియర్ అయిపోయాయి అనమాట. క్లియర్ అనే కమాండ్ని మనం డిలీట్ చేయడానికి వాడతాం. క్లియర్ ఆల్ చూడండి, క్లియర్ ఆల్ కొడితే మొత్తం పోయినాయి. ఈ విధంగా మనం ఈ ఎడిటింగ్లో క్లియర్ అనేది వాడచ్చు. నెక్స్ట్ సార్ట్ అండ్ ఫిల్టర్. సార్ట్ అండ్ ఫిల్టర్ అంటే ఇక్కడ చూడండి, సార్ట్ A to Z, నెక్స్ట్ సార్ట్ Z to A, సార్ట్ Z to A, కస్టమ్ సార్ట్, ఫిల్టర్ ఇవన్నీ ఉన్నాయి. ఈ ఫిల్టర్ అంటే ఏంటి, ఇప్పుడు మనకు 10 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇందులో మనకు స్పెషల్ పర్సన్ ఇంకొకరి పేరు కావాలి. ఇందులో మనకు శివ అనే ఎంప్లాయీది మనకు డేటా కావాలి. అప్పుడు ఏం చేయాలి మనం, నెక్స్ట్ ఫైండ్ అండ్ సెలెక్ట్. ఫైండ్ అండ్ సెలెక్ట్ అంటే మనం ఇందులో ఈ 40,000 సాలరీ ఉన్న వాళ్ళు ఎంతమంది, 25 days వర్క్ చేసిన వాళ్ళు ఎంతమంది, ఇలా మనం
ఫైండ్ చేస్తానికి మనకు ఫైండ్ అండ్ రీప్లేస్ వాడతాం. 20 20. ఓకే, ఇప్పుడు ఈ డేస్ ఉన్నాయి. డేస్లో సెలెక్ట్ చేసి మనం ఫైండ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఫైండ్ వాట్ అంటే 20 ఉన్న వాళ్ళు ఫైండ్ అవుతారు. ఓకే, ఫైండ్ ఆల్. ఓకే, ఇక్కడ ఫైండ్ వాట్ అంటే 20 ఉన్న వాళ్ళు ఇక్కడ ఫైండ్ అవుతారు అనమాట. ఇది చూడండి 20 20 20 సెల్లో చూడండి ఇక్కడ వాల్యూస్ వచ్చినాయా. ఇక్కడ 3 cells ఫౌండ్. చూడండి ఇక్కడ 3 cells ఫౌండ్ చేసింది అనమాట. 20 20 20. తర్వాత వీటికి రీప్లేస్ చేయాలి. రీప్లేస్ క్లిక్ చేయండి. ఫైండ్ వాట్ అంటే మనం 20ని ఫైండ్ చేసినాం, అంటే ఈ 20 days ఎవరెవరు చేశారనేది ఫైండ్ చేసినాం. ఈ రీప్లేస్ విత్ 30 days 30 కొట్టేసి రీప్లేస్ ఆల్. చూడండి ఏమైంది, ఇక్కడ 20 20 20 ఉన్న వాళ్ళు 30 30 30 అయ్యారు అనమాట. ఈ విధంగా మనం ఒక వాల్యూని ఫైండ్ చేసి దాన్ని రీప్లేస్ చేయొచ్చు. మనం బై మిస్టేక్లో 30 days కొట్టబోయి 20 days కొట్టాము. మనం ఒక్కొక్కటి చేయాలంటే టైం చాలా పడుతుంది. అప్పుడు ఏం చేయాలి, మనం ముందు ఫైండ్ చేయాలి. ఆ వాల్యూ ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనం ఫైండ్ చేసి ఇక్కడ టైప్ చేసి రీప్లేస్ చేయాలన్నమాట. మనం దేంతో రీప్లేస్ చేయాలనుకుంటున్నామో అది టైప్ చేసి రీప్లేస్ ఆల్. చాలా ఉంటేనేమో రీప్లేస్ ఆల్, 1 2 ఉంటే రీప్లేస్ కొట్టచ్చు. ఓకే, ఇదన్నమాట. ఈ విధంగా మనకు ఫైండ్ అండ్ సెలెక్ట్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫార్ములాస్, కామెంట్స్, డేటా వాల్యుయేషన్, ఆబ్జెక్ట్స్ ఇలా ఏమైనా ఉంటే మొత్తం ఫైండ్ చేసి వాటిని మనం డిలీట్ చేయడం కానీ ఎడిటింగ్ చేయడం కానీ చేయొచ్చు అన్నమాట. గో టు స్పెషల్ అంటే ఇదే ఫార్ములాస్ ఏమైనా ఉన్నా, ఓకే, ఈ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నా ఇవన్నీ మనకు ఐడెంటిఫై చేస్తాయి అన్నమాట. చూడండి ఇన్సర్ట్, ఇది షేప్స్. ఒక షేప్ తీసుకుందాము. ఓకే, ఇక్కడ ఒక షేప్ ఉంది. ఇక్కడ మనకు ఫైండ్ అండ్ సెలెక్ట్లో గో టు స్పెషల్లోకి వెళ్ళండి. వెళ్ళి ఫార్ములాస్. ఓకే, ఫార్ములాస్ ఏం లేవు కాబట్టి ఇప్పుడు ఫార్ములాస్ కాకుండా ఆబ్జెక్ట్స్ తీసుకోండి. ఓకే, ఏమైంది, ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అనేది సెలెక్ట్ అయిపోయింది. ఇలా సెలెక్ట్ చేసి మనం ఫైండ్ సెలెక్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ ఆబ్జెక్ట్స్. చూడండి సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటే ఇక్కడ ఓన్లీ ఆబ్జెక్టే మనకు సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ ఇంకొకటి ఇన్సర్ట్ చేద్దాం. ఇది ఒక ఆబ్జెక్ట్ అన్నమాట. మనం ఆబ్జెక్ట్ కింద అనుకుంటాం వీటిని. ఓకే, ఇప్పుడు 2 వచ్చినాయి ఆబ్జెక్ట్స్, ఇదొకటి. మనం 2 ఒకేసారి సెలెక్ట్ చేయలేకపోతున్నాం. అప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ మొత్తం మనం ఒకసారి సెలెక్ట్ చేసి ఇక్కడ ఫైండ్ అండ్ సెలెక్ట్లో గో టు స్పెషల్లోకి వెళ్ళి ఆబ్జెక్ట్స్. ఓకే, అప్పుడు ఏమైనాయి చూడండి, ఇది 2 ఒకేసారి సెలెక్ట్ అయినాయి. చూడండి ఈ డాట్స్ చూపిస్తున్నాయా, ఈ డాట్స్ ఈ 2 ఒకేసారి సెలెక్ట్ అయినాయి. ఇందాక ఏమైంది, మనకు ఓన్లీ ఒక్కొక్కటే సెలెక్ట్ అయింది అనమాట. ఓకే, చూడండి ఇలా ఉన్నాయి. నేను వీటి మీద క్లిక్ చేస్తే అదొకసారి ఇదొకసారి వస్తుంది. కానీ మనం ఏం చేయాలి, చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, మనం ఫైల్ మొత్తం ముందు సెలెక్ట్ చేసి
ఇక్కడ పాయింట్ అండ్ సెలెక్ట్లోకి వెళ్ళి గో టు స్పెషల్లోకి వెళ్ళి ఆబ్జెక్ట్స్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి. అప్పుడు మనకు ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ ఒకేసారి సెలెక్ట్ అయిపోతాయి. ఓకే, సెలెక్ట్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు మనం వాటిని ఏమన్నా ఎడిటింగ్ చేసుకోవచ్చు, డిలీట్ చేయాలంటే డిలీట్ చేసుకోవచ్చు ఒకేసారి అన్నమాట. ఓకే, ఈ విధంగా మనకు ఆబ్జెక్ట్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని ఎడిటింగ్ చేసుకోవడానికి మనకి ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. స్పెషల్లో ఉంటుంది అనమాట అది. ఆబ్జెక్ట్స్ ఓకే, తర్వాత బ్యాక్ స్పేస్ నొక్కితే డిలీట్ అయిపోతున్నాయి సెలెక్ట్ అయిపోయిన తర్వాత. ఓకేనా, ఈ విధంగా మనం ఎడిటింగ్ గ్రూప్లో మనం వాల్యూస్ని యాడ్ చేసుకోవచ్చు. సమ్ ఇవన్నీ ఫార్ములాస్ అన్నమాట. యావరేజ్ చేసుకోవచ్చు, కౌంట్ చేసుకోవచ్చు. తర్వాత ఫిల్ చూడండి, ఇక్కడ మనకి ఏదైనా టైప్ చేస్తుంటే ఎమ్మటే ఫార్ములా తీసుకుంటుంది దీంట్లో. కాబట్టి ఎక్సెల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఆల్రెడీ ఫార్ములా తీసుకుంది ఒకటి. మనం సమ్ ఏది పడుతుంది నొక్కితే మనకు ఫైల్ మొత్తం ఇష్టం వచ్చినట్టు డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి కేర్ఫుల్గా చేయాలి. ఇక్కడ మనం ఏదైనా సెల్ మీద నొక్కితే మనకంటే ఆయన ఫార్ములా ఉంది లేని తెలుస్తుంది. అది చూసుకోవాలి మీరు. ఓకే, అది చూసుకొని చేసుకోవాలన్నమాట. లేకపోతే అనవసరంగా మనకి ఫార్ములాలు ఎక్స్ట్రానే యాడ్ అయిపోయి మనకి ఫైల్ మొత్తం పాడవుతుంది. ఓకేనా, ఈ విధంగా మన హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ గ్రూప్లో వీటి గురించి నేర్చుకున్నాం. మనం నెక్స్ట్ క్లాస్లో ఇన్సర్ట్ ట్యాబ్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఇన్సర్ట్ ట్యాబ్లో పైవట్ టేబుల్, నెక్స్ట్ పిక్చర్స్, ఆన్లైన్ పిక్చర్స్, నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇవన్నీ చార్ట్స్ గ్రూప్ ఉంది, స్పార్క్ లైన్స్ ఉన్నాయి, ఫిల్టర్స్ ఉన్నాయి, మళ్ళీ లింక్స్ ఉన్నాయి, టెక్స్ట్ ఉంది, సింబల్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకే.